సిద్దిపేట జిల్లా కేంద్రంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న అర్ధరాత్రి హరీష్ రావు క్యాంప్ ఆఫీసులో ఫ్లెక్సీని కాంగ్రెస్ నేతలు చించేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో మార్నింగ్ నుంచి సిద్దిపేట పట్టణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో కొద్దిసేపటి క్రితమే పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు పోటాపోటీ ర్యాలీలు నిర్వహించారు. హరీష్ రాజీనామా చేయాలని కాంగ్రెస్, రేవంత్ రిజైన్ చేయాలని బీఆర్ఎస్ నేతలు పోటాపోటీ నినాదాలు చేశారు. భారీ ర్యాలీతో వచ్చిన నేతల్ని పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. పోలీసులు నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేతల్ని పోలీసులు బలవంతంగా అడ్డుకొని స్టేషన్కు తరలించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న అర్ధరాత్రి హరీష్ రావు క్యాంప్ ఆఫీసులో ఫ్లెక్సీని కాంగ్రెస్ నేతలు చించేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో మార్నింగ్ నుంచి సిద్దిపేట పట్టణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో కొద్దిసేపటి క్రితమే పట్టణ కేంద్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పోటాపోటీ ర్యాలీలు నిర్వహించారు. హరీష్ రాజీనామా చేయాలని కాంగ్రెస్, రేవంత్ రిజైన్ చేయాలని బీఆర్ఎస్ నేతలు పోటాపోటీ నినాదాలు చేశారు. భారీ ర్యాలీతో వచ్చిన నేతల్ని పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. పోలీసులు నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేతల్ని పోలీసులు బలవంతంగా అడ్డుకొని స్టేషన్కు తరలించారు. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, సిద్దిపేటలో టెన్షన్కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అనిల్ నుంచి సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి కావచ్చు ఇప్పటి వరకు కూడా ప్రస్తుతం సిద్దిపేటలోని రెండు పార్టీల నేతల పోటాపోటీ నినాదాలు, పోటాపోటీ ర్యాలీలు, ఫ్లెక్సీలు చింపుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కూడా ఇటు నగరంలో పలు చోట్ల గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుగా అయితే 2 లక్షల రుణమాఫీ నేపథ్యంలో మొత్తం రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానంటూ మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసరడం, దాంతోపాటు నిన్న పూర్తిగా 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి అయితే ప్రభుత్వం అయితే దాని కార్యక్రమం పూర్తి చేయడంతో నిన్న కాంగ్రెస్ నేతలు కొన్ని ఫ్లెక్సీలు తయారు చేయించి అయితే రుణమాఫీ జరిగిపోయింది, రాజీనామా చేయు హరీష్ అంటూ కూడా కొన్ని ఫ్లెక్సీలు సిద్దిపేట పట్టణంలో పలు చోట్ల కట్టారు. ఈ నేపథ్యంలోనే కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒకవైపు రాత్రంతా కూడా కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు కట్టడం, దాంతోపాటు క్యాంప్ ఆఫీస్ అయితే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద కూడా కొంత నిరసన తెలిపిన నేపథ్యంలో వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతోపాటు ఒకవైపు కాంగ్రెస్ నేతలు క్యాంప్ ఆఫీస్ వద్ద నిరసన తెలపడం, దాంతోపాటు ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు క్యాంప్ ఆఫీస్ వద్దకు చేరుకుని అక్కడ నిరసన తెలిపారు. సో రుణమాఫీలో ఇంకా సమస్యలు ఉన్నాయి, రుణమాఫీ పూర్తిగా జరగలేదు, రాజీనామా చేయు అయితే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలంటూ కూడా వారు కొన్ని ఫ్లెక్సీలు తయారు చేయించి పట్టణంలోని పలు చోట్ల కట్టే ప్రయత్నం చేశారు. సో ఈ ఇరు వర్గాల మధ్య ఈ ఫ్లెక్సీల వారైతే గత అర్ధరాత్రి నుంచి కూడా కొనసాగుతుంది. దాంతో పాటు రెండు వర్గాల అయితే ముందుగా అయితే బీఆర్ఎస్ నేతల్ని ర్యాలీ తీస్తున్న వారిని కావచ్చు, నిరసన తెలుపుతున్న వారిని అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేస్తుండగా అక్కడికి కాంగ్రెస్ నేతలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తల ర్యాలీ కూడా అక్కడికి వెళ్లడంతో ముందుగా కొంత అయితే ఘర్షణ వాతావరణం నెలకొంది. వారిలో ప్రధానంగా అయితే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు దాడి వెళ్ళినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు మరోవైపు బీఆర్ఎస్ పోలీసులు గుర్తించే ప్రయత్నం చేశారు. పలువురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అనిల్, రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.